నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఏదైతే బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారితో ఉన్నాం, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ కమిషన్ మీద సంతోషంగా ఉన్నారా? ఏదైతే బీసీ లెక్కలు జరుగుతూ ఉన్నాయో సార్, సంతోషంగానే ఉన్నారా లెక్కల మీద? ఏదైతే లెక్కలు మీరెంతమంది అనే ఒక సంశయాత్మకమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు లెక్కలు మాత్రం తేలినాయి. ఓకే, సో కొద్దిగా ఇంకా పకడ్బందీగా చేస్తే ఇంకా కొద్దిగా పెరుగుతుండేనేమో. కానీ ఏదైతే ఎక్సర్సైజ్ జరిగిందో, ఏదైతే ప్రక్రియ జరిగిందో, ఆ ప్రక్రియలో బీసీ కమిషన్ యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. ఆ ప్రక్రియ అనేది మా సలహా మేరకే జరిగింది. ఓటర్స్ లిస్ట్ ఆధారంగా చేయాలని చాలామంది ప్రయత్నం చేసిండ్రు. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ఓటర్స్ లిస్టు సహేతుకం కాదు, మీరు డోర్ టు డోర్ పోయి చేస్తేనే సరిగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మా దగ్గర అంత సంఖ్యలో సిబ్బంది లేదు. ఒక డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పిండ్రు, చేసిండ్రు. సుమారు 1 లక్షకు పైగా ఎన్యూమరేటర్ను, సూపర్వైజర్స్ను పెట్టి చేసిండ్రు. మేములే 10 డిస్ట్రిక్ట్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా విజిట్ చేసేసి మేము అక్కడ చెప్పడం జరిగింది. ఏది కుల సంఘాల వారు ఎవరు వచ్చిన వరకు, తర్వాత పత్రికాముఖం కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మేము చెప్పడం జరిగింది. కుల సంఘాల వారు మీరు బాధ్యత తీసుకోవాలి, మీ కులాల వారిని అందరినీ ఎన్రోల్మెంట్ చేయించే విధంగా ప్రయత్నం చేయాలి. అదర్వైజ్లే మనం ఎంత ఉన్నామో మనం అంత లెక్క తేలకుండా అవుతుంది. దానికి మనమే బాధ్యులవుతాము, మనమే నష్టపోతాము. సో ఇప్పుడు అనేది కొందరు అంటున్నారు అది తక్కువ ఉంది, నేను కాదనే మాట అంటలేను. ఇంకా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంటుందో 3 లక్షల కుటుంబాల వరకు అనేది ఇంకా చేయలేదని మాట ఉంటుంది. హైదరాబాద్ సిటీలో దగ్గర 50% వరకు అనేది జరగలేదని మాట, అది వాస్తవం, ఒప్పుకుంటాం అది. కానీ దానికి బాధ్యత మనం కూడా తీసుకోవాలి కదా. ప్రభుత్వం వ్యవస్థ చేసింది, ఆ వ్యవస్థను ఉపయోగించుకునే బాధ్యత మనది. బీసీ కమిషన్ ప్రయత్నం చేసింది. అంతటా ప్రతి డిస్టిక్, ఉమ్మడి డిస్ట్రిక్ట్స్లో పోయేసి సమావేశాలను పెట్టి అవేకనింగ్ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేశాము. మరి దాన్ని ఉపయోగించుకోకుంటే బాధ్యత మనం ప్రభుత్వం మీద తోస్తామంటే ఎట్లా? చివరకు అయినా ఇప్పుడు 56% ఉంది. ఒక పాపులర్ డిమాండ్ ఏంటంటే 42% రిజర్వేషన్. అది 56% అనేది 42% కంటే ఎక్కువనే కదా. తక్కువ చూపెట్టిండ్రు, ఎక్కువ చూపిండ్రు అనేది వాగ్వాదంలోకి పోకుండా, గతంలో కొన్ని లెక్కలు బేస్ చేసుకొని గతం కంటే బీసీలో 28 లక్షలకు పైగా బీసీ జనాభా చనిపోయినట్టు చూపిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి జన్మించిన వాళ్ళ లెక్కలు లేవు, ఇవన్నీ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పార్టీల గురించి మాట్లాడదు, కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆ పత్రాలను అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ తగలబెడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక బీసీ కమిషన్ చైర్మన్గా మీరు సంతృప్తిగా ఉన్నారు ఆ లెక్కలపైన? సొంత పార్టీ వల్లే వ్యతిరేకిస్తా ఉన్నారు. అక్కడ పార్టీకు నాకు సంబంధం లేదు. బీసీ కమిషన్ అనేది పార్టీలకు అతీతం. ఎవరైతే ఏదైతే మాట్లాడుతుండ్రో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. అయితే ఏదైతే ప్రాసెస్లో మా ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఆ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఏదైతే ప్రక్రియ జరిగిందో, ప్రక్రియలో ఎక్కడ లోపం జరగలేదు. ఒకవేళ ఆ ప్రక్రియ అనేది ఎవరైనా ఉపయోగించుకోలేకపోతే దాని బాధ్యత అనేది ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం ఎంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనో అంతే చేసింది. బీసీ కమిషన్ ఎంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనో అంతవరకు చేసింది. నేను అనేది ఒకటే, ఇప్పుడు 56% తేలింది. మనము ఎక్కువందా తక్కువందా అనేసి మనం కొట్లాడుకోవటం కంటే బదులు మేము 56% అబోవ్ ఉన్నాం కాబట్టి మాకు అనేది రిజర్వేషన్స్, మేము పాపులర్ డిమాండ్ 42% ఉంది, అంతవరకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా మనం ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, ఏ విధంగా సాధ్యపడుతుందో ఆలోచన చేయాలి. కానీ మనం కొట్లాడుకుంటుంటే అది లాభం లేదు. ఓకే సార్, ఏ చిన్న పని చేసినా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా లక్షలు ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం ఈసారి బీసీ కులగణన పైన కావచ్చు, లేదంటే కులగణన సమగ్ర కులగణన పైన కావచ్చు, ఎక్కడ కూడా ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కావచ్చు, అది మీ దృష్టిలో రాలేదేమో. అది మీ దృష్టిలో రాలేదేమో. మీరు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ కానీ INPR దగ్గర కానీ వెళ్ళండి, చూస్తే చాలా దగ్గర అడ్వర్టైజ్మెంట్ జరిగినాయి. టీవీలో నేనే చూసిన. నువ్వు ఎక్కడ పోయినా రోడ్ల మీద కనబడ్డవి.
అది అనకండి అది. ఓకే సార్, బీసీలు అందరూ కూడా మీ పైన నమ్మకం ఉంచారు. అనేక మంది కుల సంఘాలు కూడా మీరు చైర్మన్గా ఎన్నికవ్వడం తర్వాత అనేక సార్లు మీరు ఇక్కడ ఇదే ప్లేస్లో సభలు సమావేశాలు నిర్వహించారు, బీసీల ఆలోచన విధానాలు తీసుకురు. కానీ లెక్కల తర్వాత ఎవరికటిని కూడా పిలవలేదు, ఆ లెక్కల్లో తప్పిదాలు ఉన్నాయి, అందుకే మమ్మల్ని విలువలేదు అని చెప్పేసి బీసీ సంఘాలు అంటా ఉన్నాయి. దీనిపైన మీ అభిప్రాయం? ఆ లెక్కలు ఎప్పుడు పెట్టారు బయట వాళ్ళు? మొన్న అసెంబ్లీలో మొన్న కాదు, నిన్న పెట్టిండ్రు. మేము ఇవాళనే కమిషన్ మీటింగ్లో నిర్ణయం తీసుకొనేసి ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్కు లెటర్ రాస్తున్నాం. మొత్తం వివరాలు మాకు ఇవ్వండి అని. మాకు అవసరం, ఏ కులం వారు ఎంత ఉన్నారో మాకు అవసరం. మేము ఇవాళనే కమిషన్లో డిసైడ్ చేసినాం. అది రేపో మాపో అది లెటర్ పోతుంది. అది బీసీ కమిషన్ ఎవరికి విరిచేది లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, లెక్కలు నేను తెలుస్తుంది. బీసీలకు న్యాయం చేస్తానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేనప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఈ ఆఫీస్ వదిలిపెట్టేసిపోతాం. ఓకే సార్, ఫైనల్గా మీ హయాంలో కులగణన జరగడం, బీసీల లెక్కలు కూడా తేలడం, దాని ద్వారా అంటే మీరు సంతోషంగా ఉన్నారని కోరుకుంటున్నాం. ముందుగా మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం సార్. మీరు ప్రజలకు అనేది న్యాయం జరగాలి. బీసీలకు ఎంత శాతం అయితే ఉన్నారో వాళ్ళ హక్కులు అనేది నెరవేర్చబడాలి, వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి. అప్పుడే మాకు సంతోషం. అది ఓకే సార్, ఖాళీ సంఖ్యలతోటి లెక్కలతోటి సంతోషం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.